Hi guys, welcome to Day 16 Top 100 Basic Java Programs. మనం ఈరోజు ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి, లైక్ ఎలా ఫైండ్ చేస్తాం, ఎలా కోడ్ రాస్తాం అనేది చూద్దాం. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రోగ్రామ్ మనం నేర్చుకోగలిగితే లైక్ చాలా కాన్సెప్ట్ కవర్ అవుతాయి. అట్లీస్ట్ 3 ప్రోగ్రామ్స్ మనం కవర్ చేయగలం. ఓకే, విల్ స్టార్ట్. ఫస్ట్ ఏంటంటే ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కదా. అసలు ఆమ్స్ట్రాంగ్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే స్టెప్స్ చూద్దాం. స్టెప్స్ ఫాలో అవ్వం. ఫస్ట్ ఏంటంటే వన్. స్టెప్ వన్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఒక నెంబర్ తీసుకున్నాం. 1 = 153 అనేది తీసుకున్నాం. ఓకే, ఇది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కాదనేది మనం చెక్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒరిజినల్ నెంబర్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ వన్ యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, లెంత్ ఆఫ్ నంబర్. సెకండ్ స్టెప్ ఏంటంటే లెంత్ లెంత్ కనబెట్టినాం కదా, దాన్ని పవర్ చేయాలి. ఎలా అంటే చెప్తాను నేను. ఇక్కడ చూడండి, సమ్ వాల్యూ ఎలా ఉండాలంటే 1 క్యూబ్ 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. సో ఎందుకు ఇక్కడ ప్రతిసారి క్యూబ్ చేస్తున్నామంటే, ఇక్కడ దీని లెంత్ ఎంత 3. ఓకే, 3 కదా, 3 దాని లెంత్ తో మనం పవర్ చేయాలి. పవర్ చేసిన సమ్ ఇప్పుడు n = సమ్ ఉందనుకో, అది ఆమ్స్ట్రాంగ్. ఓకేనా, నాట్ ఈక్వల్ అయితే నాట్ ఆమ్స్ట్రాంగ్. ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మనం దీని లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈచ్ డిజిట్ ని పవర్ చేయాలి ఆ పర్టికులర్ నెంబర్ తో. సెకండ్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ ఏంటంటే ఈచ్ డిజిట్ need to find out the power. Okay, which digit of a power of its length. ఓకేనా, ఆ పర్టికులర్ లెంత్ తో మనం ఏం చేయాలంటే పవర్ చేయాలి. దీని లెంత్ ఎంత అంటే 3. 1 క్యూబ్ 5 క్యూబ్ 3 క్యూబ్ ఎవరి నెంబర్ తో క్యూబ్ చేయాలి. ఫైనల్ ఏంటంటే థర్డ్ స్టెప్ ఏంటంటే కంపేర్ చేయాలి మనం. కంపేర్ కంపేర్ విత్ number and sum. If it is same, if it is same means, if it is same, it is the option. ఓకేనా, అంతే, ఇంకేం లేదు. ఫస్ట్ ఏం చేస్తున్నామంటే నెంబర్ తీసుకుంటే దాని ఇండివిజువల్ డిజిట్ యొక్క లెంత్ యొక్క పవర్ చేసామనుకో మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. n1 ఇప్పుడు ఇంకొక n = 1 3 4 5 అనేది తీసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఆమ్స్ట్రాంగ్ నెంబర్ లాజిక్ ఏంటంటే దీని లెంత్ ఎంత, లెంత్ 4. సో ఇక్కడ ఏంటంటే ఈచ్ డిజిట్ పవర్ ని దేంతో చేయాలంటే 4 తో చేయాలి. అర్థమైంటుంది అనుకుంటా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈచ్ డిజిట్ యొక్క పవర్, ఓకేనా, ఈచ్ డిజిట్ కి మనం పవర్ చేయాలి. ఆ పవర్ దేంతో చేయాలంటే దాని లెంత్ తో చేయాలి, అంతే, ఇంకేం లేదు. ఓకేనా, చూసారు ఇక్కడ ప్రతిసారి ఎవ్రీ టైం క్యూబ్ ని 3 తో చేసాం పవర్ లో. ఇక్కడ దీని లెంత్ 4 కాబట్టి ఎవ్రీ టైం 4 తో చేయాలి పవర్, అంతే, ఇంకేం లేదు. ఓకే, పవర్ కనుక్కోవడానికి మనకి జావాలో ఒకటి ఉంది. అదేంటి అంటే మ్యాథ్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది. దానికోసం మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ అంటే ఎవ్రీథింగ్, అన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం మనం. జస్ట్ మనం ఒకటి ప్రింట్ చేద్దాం. println మ్యాథ్ డాట్ పవర్ ఉంది. పవర్ అంటే పవర్ 2, 3 అంటే 2 క్యూబ్ 8 అనేది ప్రింట్ అవ్వాలి మనకి. చూద్దాం, చూసారా 8 అనేది ప్రింట్ అయింది. కానీ ఇది ఎలా ప్రింట్ అవుతుంది, ఫ్లోట్ వాల్యూలో ప్రింట్ అవుతుంది. ఓకే, దాన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే కన్వర్ట్ చేసుకోవచ్చు ఇంటుగా. ఆయన ఎలా అంటే టైప్ కాస్ట్ చేసుకోవచ్చు మనం. ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు ది ఇలా పెట్టేసి అనుకో. ఇది ఏమవుతుందంటే 8.0 కాస్త 8 అవుతుంది. దీన్ని ఏమంటారంటే
టైప్ కాస్టింగ్ అంటారు, ఎక్స్ప్రెసిటీ టైప్ కాస్టింగ్ అంటారు. చూసారా, ముందు 8.0 ఉంది, ఇప్పుడు ఏమవుతుందంటే 8కి వచ్చింది. బికాస్ ఆఫ్ మనం ఏం చేసాము, ఫ్లోట్ ని కాస్త ఇంట్లో కన్వర్ట్ చేసాం అంతే. దీన్ని ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటారు. ఓకేనా. ఓకే. ఇది ఇలా మనం తయారు చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఏంటి, త్రీతో ఎవ్రీ టైం చేయాలి కదా, అప్పుడు ఏం చేస్తామంటే త్రీ పాస్ చేస్తాం, ఇంత ఇంకేం లేదు. ఫస్ట్ మనం మన స్టెప్ ఏంటి, ఇక్కడ ఇవి స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే లెంత్ ఆఫ్ ది నెంబర్, పర్టికులర్ నెంబర్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. దానికోసం మనం ఒక మెథడ్ రాసుకున్నాం. ఓకే, ఆ మెథడ్ అన్ని పబ్లిక్ ఉండాలి. ఇప్పుడైతే మెయిన్ మెథడ్ రన్ అయితే ఇప్పుడు కావాలి కాబట్టి స్టాటిక్ పెట్టాను. మనకి ఏం రిటర్న్ చేయాలంటే ఒక ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేయాలి. లెంత్ 3 4 5 6 అని, దానికోసం రిటర్న్ టైప్ ఏంటి ఇచ్చాను. ఫంక్షన్ ఏంటంటే లెంత్ అనే ఇస్తాను నేను. ఒక నెంబర్ని పాస్ చేస్తాను వాటిలో. మనకు తెలిసింది కదా ఏం చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రిటర్న్ ఇంటి టైప్ పెట్టామంటే ఖచ్చితంగా మనం రిటర్న్ చేయాలి ఒకదాన్ని. దాన్ని ఏం చేస్తానంటే రిటర్న్స్ అనే రిజల్ట్ స్టోర్ చేసుకొని పంపిస్తాం. రిజల్ట్ స్టోర్ చేస్తానంటే ఇనిషియల్గా మనం రిజల్ట్ని 0 అనేది స్టోర్ చేసుకో. ఇప్పుడు ఏంటి తెలిసింది కదా, సేమ్ సమ్ ఆఫ్ డిజిట్స్ లాజిక్ మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం. సమ్ ఆఫ్ డిజిట్స్ లాజిక్ ఎలా రాస్తాం, సేమ్ అంతే, ఇంకేం లేదు. ఫస్ట్ రిజల్ట్ అనేది 0 ఉంది. ఒకసారి లోపుకి వచ్చిందంటే n greater than 0 అంటే సంథింగ్ 1 2 3 అని ఉంటుంది. సంథింగ్ వాల్యూ ఈ వైల్ లూప్ కండిషన్ ఏంటంటే సమ్ ఒక డిజిట్ ఉన్నట్టు. దానికోసం మనం ఏం చేస్తామంటే ఆ రిజల్ట్ని ఇంక్రిమెంట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ 3 ఉన్నాయనుకో, ఒకటి వచ్చింది, నెక్స్ట్ ఇంకొకటి తీసుకోవాలి కదా. దానికోసం ఏంటంటే లాస్ట్ నెంబర్ని మనం తీసేయగలిగితే, ఓకే, లాస్ట్ నెంబర్ తెలిసిందే కదా, n = n/10 అంటే లాస్ట్ డిజిట్ వెళ్ళిపోయింది. ఎన్ ఐ మీన్ n =n/10 అంటే లాస్ట్ డిజిట్ ని తీసుకుంటాం. ఇక్కడ n లో నుంచి తీసేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సంథింగ్ ఒక నెంబర్ 14 అనేది ఎన్ వాల్యూ అనేది 14 వచ్చింది అనుకోండి. 14 వచ్చింది ఎన్ వాల్యూ అనేది. ఫస్ట్ 14 > 0. ఓకే, అప్పుడు ఏం చేస్తాం, ప్లస్ ప్లస్ చేస్తాం అంటే ఒక డిజిట్ ఉంది అని. అది ఉంది కదా, 2 డిజిట్స్ ఉన్నాయి, మనం ఏంటంటే ఒక డిజిట్కి యాడ్ చేసి నెక్స్ట్ n/10 అంటే ఏమవుతుందంటే 14 కాస్త 1 అవుతుంది. నెక్స్ట్ ఈ వాల్యూ 1 > 0 కరెక్ట్. సో 2 డిజిట్స్ వచ్చాయి. ఇప్పుడు రేషన్ ముందు ఒకటి ఉంది, ఇప్పుడు 2 పోయినాయి. ఇప్పుడు చేసి n అంతా 0 వచ్చింది. 0 > 0 నాకు కాదు. సో ఇది బయటకు వచ్చేస్తుంది. ఆ రేషన్ 2 అనేది మనకి పంపిస్తుంది. ఓకేనా. ఇది ఏంటంటే లెంత్ ని ఫైండ్ అవుట్ చేసింది. ఇది తీసే, ఇది కూడా అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫైండ్ చేస్తున్నాం. 153 అనేది 153 అనేది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కాదనేది కనుక్కుంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఇది కనిపించినాం ఏది, 153 ఇచ్చాం. ఫస్ట్ దీని లెంత్ కనుక్కోవాలి, ఎందుకంటే కవర్ చేయాలి కాబట్టి. దానికోసం ఇంటూ లెంత్ ఈక్వల్ ఆ ఫంక్షన్ కాల్ చేసుకున్నాం, లెంత్ ఆఫ్ ఎన్. ఏమవుతుంది, ఈ లెంత్ ఆఫ్ ఎన్ అంటే 153 పోతుంది. ఈ 153 ఇక్కడ కంప్యూట్ చేసుకొని మీకు లాస్ట్ ఎంత రిజల్ట్ అంటే 3 అనేది పంపిస్తుంది. ఆ 3ని ఎక్కడ స్టోర్ చేసుకోవాలంటే లెంత్లో స్టోర్ చేసుకున్నాం. ఓకేనా. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫైండింగ్ ద లెంత్ ఆఫ్ ద నంబర్ని ఫైండ్ చేసేసినాం. సెకండ్ స్టెప్ ఏంటి, ఈచ్ డిజిట్ ఆఫ్ పవర్ ఆఫ్ ఇట్స్ లెంత్. ఈచ్ డిజిట్ ని తీసుకోవాలి. ఈచ్ డిజిట్ ని తీసుకోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి. చెప్పండి, ఈచ్ డిజిట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఏంటంటే n/10, 10 = n/10. అంటే ఏమవుతుంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ ని తెచ్చుకున్నాం. 153లో లాస్ట్ డిజిట్ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ డిజిట్ ని ఏం చేయాలి, క్యూబ్ చేయాలి కదా, ఈ లెంత్ తో పవర్ చేయాలి కదా. దాన్ని నేను ఏం చేస్తానంటే ఇంట్ రిజల్ట్ ఇంట్ ఆఫ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, మ్యాథ్ డాట్ పవర్ ఆఫ్. ఇక్కడ లాస్ట్ ఏం వచ్చిందంటే 10 అనే వాల్యూలో లాస్ట్ డిజిట్ 3 వచ్చింది. ఇప్పుడు మనకి లెంత్ ఎంత దీన్ని 3 క్యూబ్ చేయాలి కదా, దానికోసం 10 కామా లెంత్. అర్థమైందా, ఎందుకు అర్థమైంది కదా. ఇది ఎందుకు చేశానంటే మన కండిషన్ ఏంటి, ఫస్ట్ 3 క్యూబ్ చేస్తాం మనం, లాస్ట్ డిజిట్ తెచ్చుకున్నాం, ఏది రాసి ఇది రాసి 20 రాసి. దాని తర్వాత ఈ 3 ఏంటి, ఈ 3 అనేది ఏంటంటే లెంత్ కదా, ఎవ్రీ టైం ఆ లెంత్ తో మనం చేస్తాం కాబట్టి పవర్ లో నువ్వు ఏం రిటర్న్ చేస్తానంటే ఈ రెండింటి యొక్క పవర్ ని వాల్యూని రిటర్న్ చేస్తావు. క్యూబ్ ఎంత, 3 క్యూబ్ 27 ని రిటర్న్ చేస్తాం. ఆ 27 మనం ఏం చేయాలి, ఈ ఫైనల్ సమ్ ఉంది కదా, ఈ సమ్ లోకి యాడ్ చేస్తాం. సమ్ ఇనిషియల్ గా 0 అనేది అసైన్ చేయాలి. ఇంటూ సమ్ ఈక్వల్ టు 0, సమ్ ఈక్వల్ టు 0 అసైన్ చేయాలి. సమ్ ప్లస్ 27 వచ్చి. ఓకేనా. మనకి 3 తీసుకున్నాం, ఇంకా 3తో 10 లేదు కాబట్టి 3 తీసేద్దాం. దానికోసం n/10
ఓకే. నెక్స్ట్ కేసు ఏమవుతుంది, 153 నుంచి 3 అనేది వెళ్ళిపోతుంది, నెక్స్ట్ 5 వస్తుంది. ఇదే కదా, 15లో నుంచి 1 మొదలు పెట్టి ఏం చేస్తే లాస్ట్ డిజిట్ 5 అనేది వస్తుంది. 10 అనే వాల్యూ అంటే 5, నెక్స్ట్ లెంత్ వాల్యూ ఫిక్స్డ్, 5 క్యూబ్ ఎంత 125, 27 ప్లస్ 125, ఓకే 152, నెక్స్ట్ 1 క్యూబ్ కాబట్టి 1 వస్తుంది, 150 చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇది ఎన్ వాల్యూ ఏంటంటే 0 అయింది, మనం ఎన్ వాల్యూతో కంపేర్ చేయాలి. ఓకేనా, మనం ఇప్పుడైతే మనం కంపేర్ చేస్తున్నామో, ఓకే, ఇప్పుడైతే మనం కంపేర్ చేస్తున్నామో దాన్ని ఒక వాల్యూలో స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎన్ గ్రేటర్ దాన్ 0 వరకు అంటే ఎన్ బై 0 అయిపోతుంది ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి. అంతే కదా, ఫస్ట్ ఏమవుతుంది ఇక్కడ n/10 అంటే 153 కాస్త 15 అవుతుంది, 15 కాస్త 1 అవుతుంది, 1 కాస్త 0 అవుతుంది. ఇప్పుడు ఎన్ డబల్ ఈక్వల్ టు సమ్ చేశామనుకో ఎప్పటికీ అవ్వదు. ఎందుకు ఈ ఎన్ అనేది 0 ఉంది, సమ్ అనేది 153. సో దానికోసం ఇవన్నీ కంపేర్ చేసుకోవడం, దానికోసం ఏంటంటే ఒరిజినల్ వాల్యూని నేను ఎన్స్ట్గా స్టోర్ చేసినప్పుడు ఈ ఒరిజినల్ వాల్యూతో కంపేర్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ప్రింట్ ఎల్ఎన్ అది సేమ్, దాని సమ్ అనేది సేమ్ ఉంది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇట్ ఈజ్ ఏ యాంగ్స్ట్రాంగ్ నంబర్. ఈజ్ నాట్ ఏ యాంగ్స్ట్రాంగ్ నంబర్. ఓకే, మనం చూసారా 153 అనేది యాంగ్స్ట్రాంగ్ నంబర్. ఎందుకంటే ఇక్కడ సమ్ చేద్దాం మనకి, 1 క్యూబ్ ఎంత 1, ఓకే, 5 క్యూబ్ ఎంత 125, 3 క్యూబ్ ఎంత 27, 126 ప్లస్ 27 153. కరెక్టా, కరెక్టా. అలా ఇది సంథింగ్ 15 ఇద్దాం ప్లస్ 1, సరే ఈ రెండు కమెంట్ చేయాలి మనం. సరే ఇట్ ఈస్ నాట్ యాంగ్స్ట్రాంగ్ వై, ఎందుకంటే 5 క్యూబ్ 125 ప్లస్ 1 క్యూబ్ అంటే 126, 126 ఈక్వల్ టు 15 అన్నావు కదా, దానికోసం ఇట్ ఈస్ నాట్ ఏ యాంగ్స్ట్రాంగ్ నెంబర్. సో మనం ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ రాస్తున్నామంటే ఇలా స్టెప్స్ రాసుకోవాలి. ఇంకా స్టెప్స్ రాసుకోవడం వల్ల ఏమైనా ఈజీ అయింది. ఫస్ట్ ఏం చేసిన లెంత్ ఆఫ్ ద నెంబర్కి ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత ఏమన్నాడు, ఈచ్ డిజిట్ అనగానే మనం ఏం చేసుకోవాలంటే ఇంకా ఈ లాజిక్ నీకు వచ్చేది, ఈ వైల్ లూప్లో మనం ఏం రాయాలంటే మీకు తెలుసుకోవాలి. ఎన్ మొదలు పెట్టి ఏం చేస్తే లాస్ట్ డిజిట్ వస్తుంది, లాస్ట్ డిజిట్ మనం ఏం చేస్తున్నాం ఎవ్రీ టైం ఆ లెంత్తో కవర్ చేస్తాం. సో ఈ లెంత్ వాల్యూని మీ స్టోర్ చేసుకున్నాం ఫంక్షన్ కాల్ చేస్తే. ఇప్పుడు ఏం చేస్తున్నా ఈ టెంప్ వాల్యూ ఏదైతే వస్తుంది లాస్ట్ నెంబర్, ఆ లాస్ట్ నెంబర్కి ఆ లెంత్కి కవర్ చేస్తున్నాం, దాన్ని మేము రెగ్యులర్ స్టోర్ చేస్తాం, దాన్ని సమ్ చేస్తాం. అలా ఈ n/n చూడండి, ఏ ప్రోగ్రామ్ అయినా బేసిక్ ప్రోగ్రామ్ లో మీరు 2 ఫ్యాక్టర్స్ తెలుసుకుంటే చాలు. ఇది 10 = n మొదలు పెట్టిందంటే లాస్ట్ డిజిట్ ని తీసుకుంటున్నాం, దాన్ని ఎక్కడో ఒక దగ్గర యూజ్ చేసుకుంటున్నాం. 10 = n/10 అంటే లాస్ట్ డిజిట్ అవసరం అయిపోయింది, దాన్ని తీసేయాలి. ఓకే, ఇది ఎందుకంటే n గ్రేటర్ దాన్ 0 అనేది ఎందుకంటే 153 ఉంది, 153 గ్రేటర్ దాన్ 0 ఫస్ట్ వన్ రైట్. నెక్స్ట్ ఏమవుతుంది n/10 అంటే 15 వస్తుంది, మన 15 గ్రేటర్ దాన్ 0 కరెక్ట్. నెక్స్ట్ 1 గ్రేటర్ దాన్ 0 వస్తుంది, కరెక్ట్. నెక్స్ట్ ఇది ఏమైతుంది 0 అవుతుంది, 0 ఇస్ గ్రేటర్ దాన్ 0 అన్నో కదా. అంటే ఇది ఏం చేస్తుందంటే ఆ n వాల్యూ ఉంది కదా దాన్ని గ్రేటర్ దాన్ 0 అయ్యేంత వరకు ఈ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది. ఫెయిల్ కండిషన్ ఎప్పుడు టర్మినేట్ అవుతుంది అంటే ఎప్పుడైతే n లెస్ దాన్ 0 అవుతుందో అప్పుడు టర్మినేట్ అవుతుంది. దానికోసం మీకు ఇది తెలుసు, సమ్ ఆఫ్ ద డిజిట్ లాజిక్ సేమ్. ఏమంటే అక్కడ మనం సమ్ చేసాం, ఇక్కడ సమ్ తో మనకు పని లేదు, నెంబర్ ఆఫ్ డిజిట్స్ కావాలి కాబట్టి కొంచెం లాజిక్ చేంజ్ చేసాం అంతే. అర్థమైంది కదా, థ్యాంక్ యూ.